స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అన్నవరపాడు గ్రామం ప్రతి నెల నక్షత్రంలో విశ్వేశ్వర స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది. స్వామివారి కళ్యాణంలో అమ్మవారిని తీసుకురమ్మని చెప్పి 7 సప్తఋషుల్ని అమ్మవారి తండ్రి గారైనటువంటి హిమవంతుడి దగ్గరికి పంపించడం, స్వామివారి కళ్యాణం జరుగుతుంది, అమ్మవారిని ఇస్తే వివాహం జరిపిద్దామని అడగడం. నేను స్వామివారి ఏ గోత్రంలో ఆవిర్భవించారు, వారి వంశవృక్షాన్ని తెలియజేయండి అని వారిని అడగడం, వీరు చెప్పడం. పరమశివ గోత్రంలో స్వామివారు జన్మించి ఉన్నారంట. నిర్గుణ, నిరంజన, నిర్వికల్ప, నిరామయ అనేటువంటి నిరాఖ్యాతాలుగా 5 తత్వాలతో కూడుకున్న గోత్రంలో స్వామివారు ఆవిర్భవించి ఉన్నారటండి. వారు ముత్తాత గారైనటువంటి పరమశివ శర్మ గారి యొక్క ముని మనవడు, సదాశివ శర్మ గారి యొక్క మనవడు,
మహదేశ్వర శర్మ గారి యొక్క కుమారుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన విశ్వేశ్వర స్వామి వారు. అమ్మవారిని అడుగుతున్నారట, అమ్మాయి ఏ గోత్రంలో ఉద్భవించింది, అమ్మవారు తాత ముత్తాతని కూడా చేయవలసిందని చెప్పి వెళ్ళిన వారు అయితే వారి తరపుగా ఉండేటువంటి పురోహితులందరూ కూడా ఈ విధంగా చెప్తున్నారండి. నమస్కారం చేసుకుంటూ అది విధి చరించినందరూ కూడా తిరుసాగరయంతం గోబ్రాహ్మణే కాశ్యవాచారణైధ్రువత్రయాభిషేయ ప్రధానితకాశ్యవతగోత్రజ్ఞ మహామేరోహరణత్రే కాశ్యవాచారణైధ్రువత్రయాభిషేయ ప్రధానిత కాశ్యవతగోత్రజ్ఞ మందరాజరశరమణ పౌత్రీ కాశ్యవాచారణైధ్రువత్రయాభిషేయ ప్రధానిత కాశ్యవతగోత్రజ్ఞ హిమాచలశరమణ పుత్రీ కాశ్యవాచారణైధ్రువత్రయాభిషేయ ప్రధానిత కాశ్యవతగోత్రోద్భవాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ సాక్షాత్ పార్వతీ స్వరూపిణి శ్రీ ఉమాదేవి నామ్ని కన్యా. అమ్మవారి గోత్రం కాశ్యప అవత్సార నైధ్రువ అనేటువంటి ముగ్గురు ఋషీశ్వరులతో కూడా ఉన్న గోత్రంలో అమ్మవారు ఆవిర్భవించారటండి. వారి ముత్తాత గారు మహామేరు పర్వతం యొక్క భూమిమనవరాలు, మందర పర్వతం యొక్క మనవరాలు, హిమవంతుని యొక్క కుమార్తె సాక్షాత్తు పార్వతీ స్వరూపంలో అమ్మవారి ఉమాదేవి గారు మనం ఇక్కడ ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. ఆ అమ్మవారి పేరు ఉమాదేవి అమ్మవారి. వారిని తీసుకొచ్చి స్వామివారి పక్కనే కూర్చుండబెట్టి కళ్యాణగతంలో దళవాయి కార్యక్రమంగా అమ్మవారి ఎడం చేతికి రక్షాసూత్రాన్ని ధరింపజేయబోతున్నాం. తత్సంబంధించిన పూజా కార్యక్రమాన్ని చేస్తున్నాం. నమస్కారం చేసుకున్నందుకు కూడా ఉదయ మహే ఉదయ సమితార్త్యం స్వామివారికి కాలు కొడుకున్న సన్నివేశం. అందరూ నమస్కారం చేసుకోవడం. ఓం కళ్యాణంలో భాగంగా కాసేపట్లో అమ్మవారిని కన్యాదానం చేసుకోబోతున్నాం. కన్యాదానం సందర్భంగా మనందరి తరపుగా కమిటీ వారు, కార్యకర్తలు, గ్రామస్తులు అందరూ కలిగి స్వామివారికి నమస్కరిస్తూ మధువర్త ద్రయమును సర్వాభరణములను సమర్పించింది. జన్మ
సవ్యం బ్రహ్మన్నాద్యం వీర్యం ఏ అహమతో సవ్యేన బలవేన అన్నాద్యం వీర్యేన పరమో నాదం సవ్యోదాని అమరరాజరాజ పుత్రావృందపాన హరికేంద్రత ఆజమపత్రత్వరకేంద్రం నల్యాదం గౌరీ పిత గౌరీ చిత్రావింద్రియ గౌరవస్యవ తవాత్మానజి యజ్ఞవసనాని శుభాని శోభా సర్వలోకజ్ఞానో భాగేతే చక్రవారత్రిశీల మహామయజగమధ్యమానోత్తంగానికమః మహానారాయణ మహాబలిరాజవేదస్య సహస్రమహాపరిమండలమండితే ఇంద్రాగ్రియమనయుర్జవర్ణవాయుకుబేర ఈశానాని దిక్పాలకపాలితే లోకాలోకాచలవయుతే వలయాకారమనే చంద్రాక్షేరస్వాదోదగాది సప్తాహమలవృదే జంబో వృక్షాక్షం గజాకాశరముద్రాఖ్యాः సప్తవేదసేవేదత్రివిదే అగేంద్రముఖ్యాది సప్తగుణపరమదే మదంగేంద్రగంగాదిమందిరమహానగేంద్రమరిష్యతే అభ్యాస ఆజన్మ ప్రకృతి ఏతదు క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధక వయ విశేషేషు రహసి ప్రకాశిత కళ్యాణం జరుగుతుంది అంటే కన్యాదానం జరుగుతుంది అన్నట్లే. కన్యాదానం ప్రత్యక్షంగా ఆడపిల్లలు పుట్టి ప్రత్యక్షంగా మీరు వివాహంలో అబ్బాయిని విష్ణుమూర్తిగా అమ్మాయిని మహాలక్ష్మీదేవిగా కన్యాదానం చేసే విధానం ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఏ విధంగా మమ జన్మాభ్యాసాలు ఏదక్షర పర్యంతం పుట్టిన నగాయలు ఇప్పటి వరకు కూడా తెలిసి తెలియక మనలో ఏదైనా లోపాలు దోషాలు ఏదైనా జరిగి ఉంటే అవన్నీ తొలగిపోయి కన్యాదానం చేయడం ద్వారా స్వామివారికి కళ్యాణం చేస్తాం. తర్వాత ముందు కన్యాదానం, తర్వాత కన్యాదానం చేయడం ద్వారా ఆ కళ్యాణం యొక్క ఫలితాన్ని శీఘ్రంగా మనందరికీ కూడా సఫలింపజేస్తారు భగవంతుడు అన్నమాట. ఈ కన్యాదానం ఎంతమందికి చెందుతుంది? మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మసు వంశ్యానాం. మనకి గడిచిన 10 తరాలు, గడవబోయే 10 తరాలు, మనతో కలిపి మొత్తం 21 తరాలు తరించే విధంగా స్వామివారు అనుగ్రహిస్తారు. ఏ విధంగా తనకి అనుగ్రహిస్తారు? గంగావారుగాభి సప్తఋషి మండల పర్యంతం గంగా నదీ తీరంలో ఉండే ఇసుకని సప్తఋషి మండలం దాకా పుట్టగా పోసి ఏడాదికి వచ్చి ఒక్కొక్క ఇసుకలను తీసుకు ఒకటి పెడితే ఎన్ని వేల సంవత్సరాలకైతే జరిగిపోయి పూర్వకానికి వస్తుందో అన్ని వేల సంవత్సరాలు గతించిన పితృదేవతలు భగవంతుడి అనుగ్రహం ద్వారా చేసిన అనుగ్రహం లేకపోయి చేయలేకపోయినా కన్యాదానం జరగకపోతే వీరందరూ కూడా నరకలోక ప్రాప్తి కలుగుతున్నారు అందరికీ. ఇది మనం చేయడం ద్వారా వాళ్ళందరికీ కూడా నరకలోకం నుండి విముక్తి పొంది చక్కైనటువంటి బ్రహ్మలోక ప్రాప్తి కలగజేస్తాడంట పరమేశ్వరుడు. ఇంకా చెప్తున్నాడండి, తెరై సూర్యమండల పర్యంతం నువ్వులను సూర్యమండలం దాకా పుట్టగా పోసి ఏడాదిగా ఒక్కొక్క నువ్వుల గింజల పక్కకి పెడితే ఎన్ని వేల సంవత్సరాలకైతే తిరిగి పూర్వకానికి వస్తుందో అన్ని వేల సంవత్సరాలను మాసైర్ ధ్రువమండల పర్యంతం మినుగులని ధ్రువమండలం దాకా పుట్టగా పోసి ఏడాదిగా ఒక్కొక్క మినపగింజని పక్కకి పెడితే ఎన్ని వేల సంవత్సరాలకైతే తిరిగిపోయి పూర్వకానికి వస్తుందో అన్ని వేల సంవత్సరాలు. ఎవై చంద్రమండల పర్యంతం యవధాన్యాన్ని చంద్రమండలం దాకా పుట్టగా పోసి ఏడాదికి వచ్చి ఒక్కొక్క యవధాన్యం గింజని పక్కకి పెడితే ఎన్ని వేల సంవత్సరాలకైతే తిరిగిపోయి పూర్వకానికి వస్తుందో అన్ని వేల సంవత్సరాలను. వరుసలో 1000 నక్షత్ర మండల పర్యంతం ఎద్దు యొక్క వెంట్రుకలని నక్షత్ర మండలం దాకా పుట్టగా పోసి ఏడాదికి వచ్చి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలగజేస్తాడు. అది ఫలంలో మనం చనిపోయిన తర్వాత జరిగేది. ఇహలోకం అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ మనం ఏమనుభవిస్తాం? కళ్యాణం చేయడం ద్వారా, కన్యానం ద్వారా. త్రిగుణీకృత కృష్ణోత్తరాత్ర ఆప్తోరయామ శాంతపర రాజసూయ వాజపేయ పౌండలేకాని శతకృతులు ఇవన్నీ ఆచరించే భూలోకంలో ఎంత ఫలితమైతే వస్తుందో కన్యాదానం చేయడం వల్ల ఆ ఫలితాన్ని మనకి ప్రసాదిస్తాడండి. మేలుతులే సువర్ణదాన ప్రసిద్ధ్యర్థం. ఎంత బంగారం చేస్తే అంత దానం, అంత ఫలితం చెప్తున్నారు. అన్ని పర్వతాల కంటే ఎవరెస్ట్ శిఖరం చాలా ఎత్తేది, దాన్ని మేరు పర్వతము అంటారు. అంత బంగారాన్ని ఒక్కసారి దానం చేస్తే ఏ ఫలితం వస్తుందో కన్యాదానంలో ఆ ఫలితాన్ని మనకి ప్రసాదిస్తాడండి. గవాం శతకోటి దాన ప్రసిద్ధ్యర్థం. 100 కోట్ల ఆవుల్ని దానం చేస్తే, ఒక ఆవులు దానం చేస్తే ఫలితం అందరికీ తెలుస్తుంది. 100 కోట్ల ఆవుల్ని ఒక్కసారి దానం చేస్తే ఏ ఫలితం అయితే వస్తుందో కన్యాదానం ఫలితాన్ని మనకి ప్రసాదిస్తాడు భగవంతుడు.
చతుస్సంవత్సర పర్యంతం భూదానవసిద్ధ్యర్థం. ఇంత భూమి దానం చేస్తే అంత ఫలితం ఉంటుంది. 4 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి భూభాగాన్ని దానం చేస్తే ఏ ఫలితం అయితే వస్తుందో ప్రత్యక్షంగా కన్యాదానం చేస్తే ఆ ఫలితాన్ని పరమేశ్వరుడు మనందరికీ కూడా ప్రసాదిస్తాడండి. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఆడపిల్ల ఉండాల్సిందే, అందరూ కన్యాదానం చేయాల్సిందే. ఆడపిల్లకు పుట్టకపోయినా అభిమాన పుత్రిక కింద కళ్యాణం చేసే స్తోమతులైన వారు ఎవరైనా ఉంటే వారి బాధ్యత మీరు స్వీకరించడం, వారి కన్యాదానంలో మీరందరూ పాల్గొని ఆ ఫలితాన్ని ప్రత్యక్షంగా అందరూ పొంది ధరించడం. ఇక్కడ మనం అమ్మవారిని, ఉమాదేవి అమ్మవారిని స్వామివారికి అప్పచెప్తున్నాం. ఇక్కడ అమ్మవారిని కన్యాదానం చేసుకోబోతున్నాం. వచ్చిన వారందరూ, చూసిన వారందరూ కూడా ధన్యుడు. మీరందరూ కూడా జన్మధన్యమవుతూ ఉంటుంది. స్వామివారి యొక్క కళ్యాణంలో ఈ యొక్క అమ్మవారి కన్యాదాన ఫలితం మనందరికీ పొందాలి, మనందరం కూడా పొంది ధరించాలి అని చెప్పి నమస్కరిస్తూ భగవంతుడికి దండం పెట్టుకోవడం. అందరూ కూడా కన్యాంకనక సంపన్నాంకనగా భరణేయుతాస్యామిషుభవేదుభ్యం శుభలోకేతికేశయా కన్యే మమాకృతో భూయాత్ కన్యే మే దేవివార్భయో కన్యే మే ద్రవతో భూయాత్ త్వద్దానానుమోక్షమాప్నుయాత్ విష్ణుం పంచభూతా సాక్షిణ్య సర్వదేవతాః కన్యాం ప్రదాస్యామి భక్తానాం దాననాయ వై కన్యాం దారంగులాంగులాధీమదే తయదోహం వేచ్చామి ధర్మకామార్థసిద్ధయే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణ శ్రీకాళహస్తీశ్వరః ద్రాక్షారాంబురేషుండరపతి శ్రీవ్యాసగాదీశ్వరః మాలిక్యేత్రఘోరవాహనమయే కుర్వంతు మహం మంగళం. శ్రీరామేత్ర దుఃఖనాథో శ్రీకుంభకుమనేత్రః కేదారేత్ర మహాబలేత్రజో శ్రీకాళహస్తీశైలమధ్యేత్రః మాయూరేత్ర బుద్ధజగన్మయౌ బ్రహ్మేశ ముక్తీశ్వరౌ ఉమావిద్యేత్రఘోరవాహనమయే కుర్వంతు మహం మంగళం. భూదేశ పరమేశ్వర భూతి ప్రియశంకరః కాణ్యే కృష్ణకరాధికర భోజగుణాం భోజి వామాన్యే హిమవద్గిరీశ్వరసుతాం గంగాంగవర్ధీభృతః కళ్యాణోత్సవదత్పరస్తభవదాం కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన శుభగిరే సావధాన మా విశ్వేశ్వరస్వామినః సావధాన ఈశార్థాగతివాసనే పద్మతే ఆనందమూర్తి కళ్యాణీ గిరినా జగత్ప్రతిష్ఠా గౌరీ భవానీ శివ శ్రీమంతాక్షరమంత్రవాణధృత కాత్యాయనీ పార్వతీ కళ్యాణోత్సవదత్పరస్తభవదాం కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన శుభగిరే సావధాన ఉమా విశ్వేశ్వరస్వామినః సావధాన